భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచన భాగాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచన భాగాలు చదువుకుందాం. సమయంలో సన్ని వాక్య భాగం చదివింది. దేవుని వాక్యం బట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మీరు ఆ పదార్థం చేదను పాపం చేదను మీరు చచ్చిన వారిపై ఉండగా ఆయన మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైనది బట్టి అనగా అవిధులైన వారిని ఇప్పుడు ప్రేమించి శక్తుల అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మత ద్వారా గురువు నడుచుకోలేదు. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు. మన శరీరాలను అనుసరించి గురువు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దేవతలకు పాత్రలే ఉంటుంది. దేవతలకు సిద్ధమని ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకై ప్రార్థన. అందరం తల్లో చదవం, కళ్ళు మూసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి మీ పనులు చేయవేటకు మీరు ఇచ్చిన కృపను బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో ఉంచండి, మా అందరితో మాట్లాడండి. నిలబడ నేను వ్యర్థుడను బలహీనుడను మంటి పురుగునైండగా మరుగుపరచండి. మీ అమూల్యమైన మాటలు మాకు అనుగ్రహించి వచ్చిన ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరిచి మీరే మహిమ పొందుమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గత వారం ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ముగించాము. 3 ధ్యానాలు చేశాము అని అనుకుంటున్నాం. ఈ సమయంలో 2వ అధ్యాయం మొదటి 3 వచన భాగాలు ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు భక్తులు రాసిన పత్రికలలో లోతైన ఆత్మీయ అనుభవం కలిగినటువంటి పత్రికలలో 2వ పత్రిక. కష్టమైన పత్రిక ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక, ఆ తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక. కాబట్టి కొంచెం మనస్సు పెట్టి కొన్ని విషయాలు వినడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయంలో దేవుని సంఘము యొక్క మహిమ ఎలాంటిదో చెప్పబడింది. 1వ అధ్యాయంలో దేని గురించి చెప్పబడింది? దేవుని సంఘం యొక్క మహిమ, దేవుని సంఘం యొక్క శక్తి అనే మాట మనం చూస్తాం. ఒక వచనాన్ని చదువుదాం ఇప్పుడు దేవుని వాక్యంలో. 1వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. ఆ బలాతిశయము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైతే కరెక్ట్ హల్లెలూయా చెప్పండి. మంచిది.
శక్తి కలిగినటువంటి దేవుడు తన శక్తి చేత తన కుమారుని లేపి అన్ని అధికారముల కంటే ఉన్నతమైన అధికారములు కూర్చుండబెట్టాడు యేసుక్రీస్తు ప్రభుని. మనం చూస్తే సంఘము అనే శరీరానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే సంఘం. సంఘానికి శక్తి ఉందా? శిరస్సుకి శక్తి ఉందా? అందుకొరకు 20వ వచనంలో రాయబడిన మాట, సమస్త అధికారం కంటే మించిన శక్తి ఉందంట కుమారునికి. దేవునికి, తండ్రి అయిన దేవుడు కుమారునికి అంత శక్తి, అంత అధికారం, అంత మహిమనిచ్చాడు. మరి సంఘానికి ఉందా? సంఘానికి శక్తి ఉందా లేదా చెప్పాలి. ఒకవేళ ఒక మనిషికి తలలో శక్తి ఉంది, శరీరంలో శక్తి లేదు అంటే నమ్మచ్చా? తల బలంగా ఉండి శరీరం బలహీనంగా ఉంటుందా? రెండు సమానంగా ఉంటాయి. మరి యేసుక్రీస్తు ప్రభు ఇంత శక్తిమంతుడై ఉన్నాడు, మరి ఆయన శరీరమైన సంఘానికి శక్తి ఉందా లేదా? ఒకవేళ ఎట్లుంది అని మనం ప్రశ్నిస్తే వాక్యం చెబుతుంది, నిజంగా భూమి మీద ఉన్న సంఘానికి, అంటే పంచలింగాల బ్యాప్టిస్ట్ సంఘం అనే కాదు, ఆయా స్థానిక సంఘాలు, సార్వత్రిక సంఘానికి కూడా శక్తి ఉందా లేదా సంఘములో అంటే, ఏమో సార్ మేమందరం కూడుకున్నాం అంతవరకే తెలుసు, అందరం కలిసి పళ్ళ తీసుకుంటాం, అందరం ఆరాధిస్తాం అంతవరకే తెలుసు, కానీ సంఘానికి శక్తి ఉందా లేదా అన్న సంగతి మాకు తెలియదు అంటారు. చూద్దాం ఇప్పుడు రెఫరెన్స్. మత్తయి సువార్త 16వ అధ్యాయం. సంఘానికి శక్తి ఉందా లేదా మన జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం నుండి లేకపోతే 17వ వచనం నుండి చదువుదాం. అందుకు యేసు, ఒక్క నిమిషం అందరూ కూడా తీయండి, పేజీ నంబర్ 17, మత్తయి సువార్త కొత్త నిబంధన. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. ఈ జీవము గల దేవుని సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. పాతాళం నిలబడలేదు, పాతాళం యొక్క అధికారం నిలబడలేదు సంఘం ముందు అని యేసు ప్రభు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు ఈ మాట. సంఘము సామాన్యమైనది కాదు. మరి ఎట్ట సార్ ఇంకా అర్థం కాలే, ఎట్లా నిలబడలేదు పాతాళం? పాతాళం యొక్క అధికారము, పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట ఎందుకు నిలబడలేవు అంటే యేసు ప్రభువే చెబుతున్నాడు. ఎందుకు ఇంత శక్తివంతమైనది సంఘం? శిరసైన యేసుక్రీస్తు ప్రభు శరీరమైన సంఘం ఎందుకు ఇంత శక్తివంతమైనది అంటే ప్రభువే చెప్పిన మాట చాలా సందర్భాలలో. సంఘము అనగా జీవము గల దేవుని సంఘం, సంఘము అనగా యేసు రక్తము చేత కడగబడినటువంటి సంఘం, యేసుక్రీస్తు ప్రభు చేత విమోచింపబడిన సంఘం, యేసుక్రీస్తు సిలువ బలియాగం ద్వారా విడిపించబడిన సంఘం. సంఘము మీద క్రీస్తు రక్తం ఉంది. హల్లెలూయా. సంఘం మీద ఏముంది? క్రీస్తు రక్తం ఉంది, పాపక్షమాపణ ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది. కాబట్టి సాతానుడు, పాతాళములో ఉన్న సాతానుడు వచ్చి మీరందరూ కూడా పాతాళంలోనికి రావాలి అని వాడు పిలిస్తే దేవుని వాక్యం చెబుతుంది, వీరందరి మీద క్రీస్తు రక్తము కుమ్మరించబడింది, వీళ్ళు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు. కాబట్టి పాతాళం వీడిని తాకే శక్తి సాతానికి గాని పాతాళమునకు లేదు. హల్లెలూయా.
పాపులు మాత్రమే పాతాళానికి వెళ్తారు, కానీ పరిశుద్ధులు యేసు రక్తము చేత కడగబడిన ఎవరు కూడా పాతాళమునకు వెళ్ళరు. లేదా తీసుకొని వెళ్ళే అధికారం సాతానికి కూడా లేదు. లోకస్తులు మాత్రమే, పాపాత్ములు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు మాత్రమే పాతాళమునకు వెళ్తారు. కానీ యేసును నమ్మిన వారి మీద చేయి వేయడానికి సాతానికి గాని, పాతాళమునకు గాని, నిత్య నరకాగ్ని గుండానికి గాని అధికారము లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరు. సాతానుడు నీ దగ్గరకు వస్తే నిన్ను చూస్తాడు, నేను నిన్ను తాకలేను. కారణం ఏంటంటే యేసు రక్తము నీ మీద ఉంది. ఆయన నీ పాపములను, నీ దోషములను, నీ అతిక్రమములను సమస్తాన్ని తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేశాడు. కాబట్టి నిన్ను ముట్టుకునే శక్తి నాకు లేదు అంటాడు సాతానుడు. కాబట్టి పాతాళం మన ఎదుట నిలవలేదు, తాకలేదు, చూడలేదు, ముట్టలేదు. కాబట్టి ఇంత శక్తివంతమైనది ఏది? దేవుని సంఘం. అదే విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఇలాంటి గొప్ప సంఘం యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం. ఇంత ఆధిక్యత కలిగిన సంఘములో మనమందరం కూడా ఉన్నాం. ఒకసారి కీర్తనలు 19వ కీర్తన అనుకుంటా చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 19వ కీర్తన, ఆ 9వ కీర్తన 17వ వచనం చూద్దాం. కరెక్టా రెఫరెన్స్? కీర్తనలు 9వ కీర్తన 17వ వచనం అందరు కూడా తీయాలి. కీర్తనలు 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరు పోతారంట పాతాళానికి? దుష్టులు, దేవుని మరచిన వారు, పాపాత్ములు వెళ్తారు. కానీ పరిశుద్ధులు ఎంత మాత్రం కూడా పాతాళంలోనికి వెళ్ళరు. ఇది క్రీస్తు సంఘమునకున్న ఆధిక్యత. అందును బట్టి ప్రభుని మనము స్తుతించాలి. కాబట్టి పిల్లరా, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘముతో చెబుతున్నాడు. నేను 2వ అధ్యాయములోనికి వెళ్ళే ముందు 1వ అధ్యాయం యొక్క సారాంశం చెప్పాను. ఇప్పుడు సంఘం యొక్క విలువ ఏంటో నేను గుర్తు చేశాను. కాబట్టి సంఘానికి ఇప్పుడు ఏముంది అంటున్నాం మనం? ఏముంది? శక్తి ఉంది. సాతానుడు కానీ, అపవాది కానీ, చీకటి శక్తులు కానీ, పాతాళము కానీ, నరకాగ్నిగుండము కానీ ఏది మనల్ని తాకే శక్తి లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. పరలోకమందును భూమి మీద ఉన్ను ఏ ఎత్తైన లోతైన అధికారమైన ఏది కూడా క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంచిన పిల్లల మీద చేయి వేయటకు ఎవరికి అధికారము లేదు అని రోమాపత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో పిల్లరా, ఇంత గొప్ప ఆధిక్యత కలిగిన సంఘము క్రీస్తు సంఘము అంటున్నాడు. అంటూ ఏం చెప్పాలనుకున్నాడు పౌలు అంటే, ఇక్కడ ఒక పదాన్ని వాడాడు. 2వ అధ్యాయంలోకి వస్తున్నా. ఇప్పుడు నేను బాగా వినండి, 2వ అధ్యాయంలోకి వస్తున్నా. పౌలు వాడే ప్రతి అక్షరము ప్రాముఖ్యమైనది. పౌలు వాడే ప్రతి అక్షరము ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఈ మాట అన్నాడు. మీరు ఇప్పుడైతే సంఘములో, శక్తి కలిగిన సంఘములో ఉన్నారు, కానీ మునుపు ఎట్లుంటుందో తెలుసా? మీరు ఇంతకు ముందు ఎట్లుంటారో తెలుసా? సంఘములోకి రాకముందు ఎట్లుంటారో తెలుసా? మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటిరి అంటున్నాడు. పదం చెప్తున్నా, గమనించండి. మీరు అంటున్నాడు, లేకపోతే మీ అపరాధాలు అంటున్నాడు, లేకపోతే మీరు చచ్చి ఉంటిరి అంటున్నాడు. ఈ మాట అన్నప్పుడు పౌలు అనొచ్చు, పౌలు గారు ఒక మాట అంటే ఏం చెప్పండి అంటాడు. ఏంటంటే, మీరు అంటున్నావు, నువ్వు కాదా? నువ్వు యేసుని నమ్మక ముందు నీవు కూడా పాపివే కదా, మరి మీరు అంటారు అన్నాడా మాట? మళ్ళీ చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను
మీరు చచ్చిన వారయ్యుండగా, మీరు అంటున్నాడు. ఈ పదం గమనించాలా? అంటే కిందికి పోతే క్లారిటీ ఇచ్చినాడు, అయినా ప్రతి పదాన్ని మనం గమనించాలి కాబట్టి నేను గుర్తు చేస్తున్నా. మీరు అంటాడు, మేము మాత్రమేనా, నీవు లేదా పౌలు అంటే అంటాడు ఆయన. బ్రదర్, మీరు అడిగిన ప్రశ్న మంచిది, మీకు జవాబు చెబుతాను. మీరు అని ఎందుకన్నానో తెలుసా? మీరు నేను ఒకటి కాదు. ఎందుకో తెలుసా? మీరు అన్యజనులు, నేను యూదుణ్ణి, నేను ఇశ్రాయేలీయుడిని. నేను మీకంటే అన్యజనుల కంటే ముందుగా దేవుని చేత అంగీకరించబడిన వాడను. అది ఉద్దేశం, పౌలు యొక్క ఉద్దేశం. నేనైతే యూదుడను, మీరైతే అన్యులు. మీరు యేసుక్రీస్తుని ఎరగక ముందు చచ్చిన వారు, అపరాధములు చేసిన వారు, పాపం చేసిన వారు. నేనైతే ఇశ్రాయేలీయుడను అంటూ మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయుడనైన నేను కూడా చచ్చిన వాణ్ణి, కాకపోతే మీ వంశం వేరే, నా వంశము వేరే అంటున్నాడు పౌలు ఇక్కడ. ఇశ్రాయేలీయుడైన చచ్చిన వాడే, అన్యజనుడైనా కూడా చచ్చిన వాడే. 2వ వచనం నుండి చదువుదాం. ఆ మాట పౌలు భక్తుడు క్లారిటీ ఇస్తాడు 3వ వచనం లోపల. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి ఇప్పుడు అంటున్నాడు మనమందరము అంటున్నాడు. కిందికి వచ్చే లోపల ఏమంటున్నాడు? మీరు 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 అనుకుంటా చివరికి వచ్చే లోపల మనమందరము అంటున్నాడు. మేము ఇశ్రాయేలీలమే, అన్యజనులం కాదు, మేము ఇశ్రాయేలీలమే, మేము కూడా పాపము చేసిన వారమే. కాబట్టి ఎఫెస్సి పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, పిల్లరా బాగా వినాలి. ఎఫెస్సి పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీలు, అన్యజనులు ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభులో పరిశుద్ధపరచబడిన వారై ఏక శరీరముగా మార్చబడ్డారు. మీరందరూ సహోదరులు అంటున్నాడు. ఇశ్రాయేలీలని, అన్యజనులని క్రీస్తు అనే శరీరములో యేసుప్రభు ఏం చేసినాడు? ఐక్యపరిచినాడు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. సరే, మంచిది. అది మొదటి మాట. వాళ్ళు ఇశ్రాయేలీలైన పాపులే, మనం అన్యజనులమైనా కూడా పాపులమే. మనమందరం యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీతిమంతులంగా, పరిశుద్ధులంగా మార్చబడినాం. అయితే ఇప్పుడు ఒక 4 పదాలు 5 పదాలు స్పీడ్గా మనం ధ్యానం చేసి ముగించుదాం. మొదటిది, వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. అపరాధములు, తర్వాత ఏమన్నాడు? పాపములు. మొదటి పాయింట్, పాపం అంటే ఏంటో తెలుసుకుందాం. మొదటిది ఏంటి? పాపము. ఒకవేళ మీరు అడిగితే మీరు కూడా చెబుతారు, నేను కూడా చెబుతా. పాపం అంటే అసలు ఏంది? రెండవది, మరణము అంటే ఏంటి? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను ఏమైనారు? చచ్చినవారు. రెండవది మరణం. చచ్చినవారంటే మరణం. మూడవ మాట జ్ఞాపకం చేసుకుంటే, సాతానుడు, అపవాది, తర్వాత వాయుమండల అధిపతి. మూడవ వ్యక్తి ఎవరు? సాతాను. నాలుగవది ఈ ప్రపంచ ధర్మము అన్నాడు. ఈ 4 పదాలు ధ్యానం చేసి క్లోజ్ చేసేద్దాం. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో రాయబడిన అనేక విషయాలు, ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయంలో అనేకమైన గంభీరమైన విషయాలు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పాపము అని 3 అక్షరాల పదానికి అర్థం ఏంటి చెప్పండి? మనం ప్రతిరోజు చేసేది ఏంటి? పాపం. పాముల, పాపముల? పాపం. చెప్పండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు తక్కువ చెప్పు. అసలు పాపము అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అతిక్రమము పాపం. అంటే పాపం చేసిన విధానం చెప్తున్నారు. అసలు పాపం అంటే ఏంటి? ఇంకొక రకంగా చెప్పాలి అంటే, పిల్లరా, మన సమయాన్ని పోనీయకుండా ఒక వ్యక్తి యొక్క హృదయ స్థితిని తెలియజేసేదే పాపం. నీ హృదయం యొక్క స్థితిని తెలియజేసేది పాపం. ఉదాహరణకి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా వివరించాడు. ఆ మాట చదువుదాం. ఎలాగ చేస్తారు పాపము అంటే కూడా ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెబుతున్నాడు.
మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే, పాపము అంటే మనసు యొక్క, రెండవది శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకునేవారు పాపులు. ఎవరంట? మనసు యొక్క, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకునేవారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం అన్నది ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము కాకుండా మరి యొక్క మార్గమును అనుసరించేవారు పాపులు. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు మార్గము వారి జీవిత మార్గము కాదు. వారి మనసు యొక్క మార్గాలు, శరీరం యొక్క మార్గాలే ప్రాముఖ్యమైనవి, విలువైనవి. బాబు, నీవు నీ జీవితంలో నీ ధనాన్ని దేని ఖర్చు పెడతావు అంటే, తిననీక, తాగడానికి, సుఖించడానికి నేను ఖర్చు పెడతాను, నా మార్గం ఇదే. అలాంటి వాడు పాపి. వాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును అనుసరించేవాడు కాదు, దాని యొక్క విలువని గ్రహించేవాడు కాదు. మనసు యొక్క కోరిక ఏమంటుంది? మనసు కోరిక ఏంటి? శరీరం యొక్క కోరిక ఏంటి? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. మరి తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖించుచున్నాడు అంటే పౌలు అంటున్నాడు, మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు. పాపం యొక్క నిర్వచనాన్ని చెబుతున్నాడు పౌలు. కాబట్టి విశ్వాస యొక్క మార్గము వేరే, తర్వాత పాపి యొక్క మార్గము వేరే. పాపి తన మార్గానికి విలువనిస్తాడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గానికి విలువనిస్తాడు. అది పాపం యొక్క నిర్వచనం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నటయే పాపము అని దేవుని వాక్యంలో మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మొదటి మాట పాపము అనగా ఏమిటో ఆ దేవుని వాక్యంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ మాట, సరిగా పాపం అంటే దేవుని మార్గమును విడిచి వారి సొంత మార్గాలు, శరీర మార్గాలు, మనసు యొక్క మార్గాలను అనుసరించే వారు ఎవరు? కొంచెం గట్టిగా వాళ్ళకండి, పాపులు. ఇది పౌలు యొక్క నిర్వచనం. అదే మాట ఆయన 3వ వచనంలో జ్ఞాపకం చేశాడు. ఇలాగున మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అలాంటి పాపులం, అలాంటి అపరాధులం మన సొంత మార్గాలలో, మనసు యొక్క మార్గములో, శరీరం యొక్క మార్గములో అనుసరించి నడిచిన వారు. కాబట్టి దైవోగ్రతకు ఏమైంటిమి? పాత్రులమైంటిమి అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఇది మొదటి పదము యొక్క నిర్వచనం. రెండవది మరణము. చెప్పండి, మరణం అంటే? మరణము అన్న ఎన్ని అక్షరాలు? మరణంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 4 అక్షరాలు. అర్థం మరణం అనగా నీవే చెప్తారు. మరణము అనగా దేవుని నుండి వేరు చేయబడుట. మరణం అనగా దేవుని నుండి ఎట్లా వేరు చేయబడతాము అంటే, ఆదాము ఎప్పుడైతే పండు తిన్నాడో దేవునికి ఆదాముకున్న కనెక్షన్ ఏమైంది? చచ్చిపోయింది. ఈ పండు తినమున నిశ్చయముగా నీవేమవుతావు? చచ్చేదాం అన్నాడు. చచ్చిపోయినాడు. మరి చచ్చిపోయినాడు ఆదాము? పండు తిన్న రోజు చచ్చిపోయినాడా? చావలే. మరి ఎట్లా? పండు తిన్న తర్వాత పిల్లల్ని కన్నాడు, పండు తిన్న తర్వాత సేద్యం చేసినాడు, పండు తిన్న తర్వాత బయటకు వచ్చినాడు. చాలా చాలా పనులు, చాలా వంశం పెరిగింది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ పండు దినమున నీవు చచ్చెదవు అన్నాడు. మరి చచ్చిపోయాడా అంటే లేదు. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే ఆత్మలో చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? ఆత్మలో చచ్చిపోయాడు. మరి శరీరంలో చచ్చిపోలేదా అంటే శరీరంలో కూడా చచ్చిపోయాడు.
మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. కానీ ఆదాము పండు తిన్న తర్వాత ఎన్నేళ్ళు బతికినాడు? 937 ఏళ్ళు, 900 చిల్లర బతికినాడు. అంటే దేవుడు జీవవృక్ష ఫలాలు తిన్నాడంటే తిన్నాడు. ఇంకో రకంగా చెప్పాలి అంటే, ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే డైరెక్ట్ ప్రశ్న, ఆదాముని అవ్వని సృష్టించాడు దేవుడు. వాళ్ళు ఏదేని తోటలో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని సృష్టించాడు? ఒకవేళ 937 ఏళ్ళు బ్రతికినాడు అనుకుంటున్నాం కదా. అసలు దేవుని ఉద్దేశంలో 937 బ్రతకాలని సృష్టించినాడా, లేకపోతే యుగ యుగాలు బ్రతకాలని సృష్టించినాడా ఆదాముని? దేవుడు ఎప్పుడు చిన్నగా ఆలోచన చేయడు. 937 కాదు, నాతో మీరు సదాకాలం ఉండునట్లుగా నేను మిమ్మల్ని సృష్టించాను. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. ఆయనతో కూడా సదాకాలం సహవాసము చేయనట్లుగా సృష్టించాడు. కానీ వారి అపరాధం వలన, వారి పాపం వలన మరణాన్ని వారే తెచ్చుకున్నారు. శారీరకంగా చచ్చిపోయారు. వారి ఆయుసు 1000 సంవత్సరాల నుండి ఎంతవరకు వచ్చింది ఇప్పుడు లిస్టు? 70, 80 అంటే కూడా ఇప్పుడు టఫ్ అవుతుంది. ఇంకా 70 లోపలనే నిలబడిపోతుంది. చివరికి క్రీస్తు ప్రభు వచ్చే లోపల మానవుని ఆయుష్కాలం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కాబట్టి మరణము అనగా దేవుని నుండి వేరు చేయబడుట, దేవుని యొక్క జీవములో నుండి వేరు చేయబడుట. సదాకాలము బ్రతికే జీవం అతనిలో లేదు, ఇంకా అతనిలో నుండి వెళ్ళిపోయింది. కాబట్టి అతడు మరణానికి పాత్రుడయ్యాడు. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మరణము అన్న రెండవ పదాన్ని మనం వింటున్నాం. మరణం ఎన్ని రకాలు అంటే వాక్యం చెబుతుంది మరణము 3 రకాలు. ఒకటి శారీరక మరణం, రెండవది ఆత్మ మరణం, మూడవది నిత్య మరణం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపములో ఉండేవాడు శారీరకంగా మరణిస్తాడు, తర్వాత రక్షణ పొందని వాడు ఆత్మలో కూడా మరణిస్తాడు, తర్వాత వాడు నిత్య మరణానికి వెళ్ళిపోతాడు. ఎన్ని మరణాలు చెప్పండి? ఎన్నిసార్లు చెప్పు, మళ్ళీ మర్చిపోతాం మేము. ఫిల్టర్ నీళ్ళ ఎఫెక్ట్ ఇది. తర్వాత మరి ఏం ట్యాబ్లెట్లు వేసుకుంటారో ఏమో కానీ తప్పన మర్చిపోతాం. ఎన్ని మరణాలు మానవునికి? 3 మరణాలు: శారీర మరణం, ఆత్మ మరణం, నిత్య మరణం. మొదటిది శారీరకంగా మరణిస్తాడు, యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఆత్మలో మరణిస్తాడు. ఆ తర్వాత పాతాళం, నిత్య నరకాగ్ని గుండా మన నిత్య మరణంలోనికి వెళ్ళిపోతాడు. ఇది మరణం యొక్క డెఫినేషన్ అని మనము చూస్తాం. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, మరణించారు, పాపులుగా ఉన్నారు. అసలు దేవుడు మనల్ని సృష్టించిన విధానం, ఉద్దేశం ఏంటి అంటే, వీళ్ళు పాపం చేశారు, చచ్చిపోయారు. 2 పదాలు విన్నాం కదా, పాపం చేశారు, చచ్చిపోయారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవా దేవా దేవా, నీవు మమ్మల్ని ఎందుకు, ఏ ఉద్దేశంతో సృష్టించావు? మేము పండు తిన్నాం, చచ్చిపోయినాం, ఓకే, కానీ నీ ఉద్దేశం ఏంటి దేవా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఆయన ఉద్దేశం, దేవుని ఉద్దేశం చెబుతున్నాడు. కొంచెం తీయనేం అందరినీ. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా అంటారు కదా. ఎందుకొరకు చెప్పండి? ఎందుకొరకు సృష్టించాడంటే, ఇప్పుడు వాక్యం చదివాం కదా, ఎందుకొరకి? మనమందరము సత్క్రియలు చేయుట కొరకై, ఆయన కార్యములు చేయుట కొరకై సృష్టింపబడ్డామంట. పౌలు భక్తుడు 2:10 చాలా స్పష్టంగా మాట చెప్పాడు. మరొకసారి చదవం, అందరికీ మనసులో స్థిరపడాలి ఆ మాట. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ఒకవేళ ఇంకా కొంచెం అర్థం కావాలంటే 8వ వచనం నుండి చదువు. మీరు విశ్వాసము ద్వారా
కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అది ఆయన ఉద్దేశం. మనల్ని రక్షించడానికి గల ఉద్దేశం, మనల్ని సృష్టించడానికి గల ఉద్దేశం, మనము ఆయన యందు సత్క్రియలు చేసేవారంగా, మంచి క్రియలు చేసేవారంగా ఉండాలని సృష్టించాడు, రక్షించాడు. ఇది ఆయన ఉద్దేశం. కాబట్టి పిల్లరా, ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. సత్క్రియలు, తర్వాత నీతి క్రియలు, తర్వాత రక్షణ క్రియలు, ఇంకా చాలా క్రియలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేయాలని యేసుక్రీస్తు ప్రభు చేశాడని మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సత్క్రియలు చేయుట కొరకై రక్షించాడు, సత్క్రియలు చేయుట కొరకై సృష్టించాడు. కానీ మీరు మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీ మనస్సు, మీ శరీరం దేన్ని కోరుకుంటుంది? సత్క్రియలు చేయమని ఆయన చేశాడు. మనం ఏం కోరుకుంటున్నాం? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆయన సృష్టించిన విధానం ఒకటైతే మనం చేసే కార్యాన్ని చెబుతున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమర్తములు, అసూయలు, మత్తతలు, ఆటపాటలు మొదలైనవి. ఈ పండు తిన్న తర్వాత ఇవన్నీ లోపలికి వచ్చినాయి. ఆదాము ఎప్పుడైతే పండు తిన్నాడో గలతీ పత్రిక 5:19లో ఉన్న లిస్ట్ అంతా ఎవరిలోకి వెళ్ళింది? ఆదాములోకి వెళ్ళింది. అది ఆయనలో ఉంది అంటే మనలో కూడా ఉంది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి పిల్లరా, మరణం మనల్ని ఏం చేసింది? పాపము, అపరాధము మనల్ని ఏం చేసిందంట? మరణానికి గురి చేసింది. కాబట్టి ఈ సమయంలో పౌలు భక్తుడు చెప్పి ఇంకొక ఆత్మీయ సత్యం ఏంటంటే, బాగా వినండి. ఆదాము పండు తిన్న తర్వాత చచ్చిపోయినాడు. ఆదాము పండు తిన్న తర్వాత ఏమైనాడు? చచ్చిపోయినాడు. ఆత్మలో చచ్చిపోయినాడు. దేవునికి సంబంధం లేకుండా, కనెక్షన్ లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆదాము పిల్లల్ని కంటున్నాడు. బాగా వినండి, అర్థం చేసుకోండి. కయ్యను కన్నాడు, ఏబేల్ని కన్నాడు, అందరినీ కన్నాడు. ఇప్పుడు ఎవరిని కన్నట్టు ఆయన? ఇప్పుడు ఆదాము చచ్చిన వాడే, ఆత్మీయంగా దేవునితో సంబంధం లేకుండా, జీవంతో కనెక్షన్ లేకుండా చచ్చిపోయినాడు. కానీ పిల్లల్ని కంటున్నాడు. ఎవరిని కన్నట్టు? పౌలు ఏమంటాడంటే, ఆదాము శవాలని కంటున్నాడు. వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళే. మనమందరం ఎవరము? రక్షణ లేకముందు చనిపోయిన వారమే. అందుకొరకే కీర్తనకారుడు దావీదు భక్తుడు 50 కీర్తనలు అంటున్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము, పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే జీవించుతున్న వాడిని, అనగా చచ్చిన వాడిని. కాబట్టి మనుషులు కంటున్న వారందరూ కూడా ఎవరిని కంటున్నారు? చచ్చిన శవాలనే కంటున్నారు. వాళ్ళలో జీవము లేదు. వారికి దేవునికి సంబంధించిన జీవము లేని వారిని కంటున్నారు. మరలా ఒకడు పుట్టిన తర్వాత, తల్లి గర్భం ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని జీవ వృక్షానికి కనెక్ట్ అయితేనే మళ్ళా బ్రతుకుతాడు. అంతేనా? నాతో అంటు కట్టబడితేనే మీరేమైతారు? ఫలిస్తారు, జీవిస్తారు. ఈ లోకంలో పుట్టినవాడు. అందుకొరకే నికోదేముతో యేసు ప్రభు చెప్పాడు, ఒకడు తల్లి గర్భంలో నుండి పుట్టిన మరలా యేసుక్రీస్తు ద్వారా పుడితేనే వాడు రక్షింపబడినట్లు, వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు తల్లులు కంటున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎవరిని కంటున్నారు? చచ్చిన శవాలని
కంటున్నారు. మనం కన్న పిల్ల లోపల జీవం లేదు, దేవునితో కనెక్షన్ లేదు. మరలా వాడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి రక్షణ పొంది బాప్తీసం పొంది ప్రభు బలలో చేస్తేనే మరలా జీవం మనలోనికి వస్తుంది. వాడే రక్షింపబడిన వాడు. కాబట్టి మన పిల్లలకందరికీ కూడా రక్షణ సువార్తను ప్రకటించి వారిని జీవంతో కనెక్ట్ చేసే బాధ్యత ఎవరిది? మనదే. కాబట్టి పిల్లరా, పౌలు భక్తుడు అంటున్నాడు, ఇలాగున మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమై ఉన్నారు? చచ్చిన వారై ఉన్నారు. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. మన పక్కన, మన వీధి అవతల కొంతమంది ఉన్నారు, యేసును అంగీకరించని వారు ఉన్నారు కదా. వాళ్ళు ఎవరో తెలుసా? చచ్చిన శవాలు తిరుగుతున్నాయి అంతే. వారి శరీరంలో ప్రాణం ఉంది, వాళ్ళ ఆత్మల జీవము లేదు. మనం పొద్దున్న లేచి వాళ్ళతో మాట్లాడతాం, కలుస్తాం, సెకండ్ తీసుకుంటాం, అన్ని సంబంధాలు పెట్టుకుంటాం. వాళ్ళు శవాలు. చచ్చిన వారితో మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు. యేసుప్రభు అంటున్నాడు, వాళ్ళందరూ చనిపోయిన వారు, వాళ్ళలో జీవం లేదు, వారు నాతో కనెక్ట్ కాలేదు, వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. మరలా ఎప్పుడు వారిని మనం చూడము, అన్ని జనులను ఎప్పుడు చూడము మనము. కాబట్టి ఎవరితో కనెక్ట్ కావాలి? యేసుక్రీస్తు ప్రభుతో కనెక్ట్ అయితేనే మరలా మనం ఏమవుతామంట? జీవం. అందుకొరకే సంఘము ఎవరితో కనెక్ట్ అయింది? శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభుతో కనెక్ట్ అయింది. కాబట్టి దీనికి శక్తి, జీవము, అర్హత, రక్షణ, విమోచన, నిత్య జీవం వచ్చింది. ఇంత గొప్ప ఆధిక్యత సంఘానికి ఉంది. ఇప్పుడు 2 పాయింట్లు విన్నాం. పాపం అంటే విన్నాము, మరణం అంటే విన్నాము. 3వ మాట విందాం. 3వ మాట ఎవరు అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏంది 3వ మాట అంటే 2వ వచనం. మీరు వాటిని చేయుచు, అనగా పాపాన్ని అపరాధాన్ని చేయుచు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా చాలు. ఇక్కడ పౌలు వాడిన పదం ఏంటంటే వాయుమండల అధిపతిని అంటున్నాడా. 2వ వచనంలో మనం చూస్తున్నాం, 2వ లైన్లో, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి ఎవరు? హల్లెలూయా. టవర్ లేనట్టుంది, కనెక్ట్ కాండి. ఎవరు వాయుమండల అధిపతి? వాయువు అంటే, వాయువు అంటే ఆకాశమా? గాలి. సాతానుడు గాలిలో ఉన్నాడు. ఎఫెసీ పత్రికలోనే చెబుతాడు 6వ అధ్యాయంలో, మనము పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనము పోరాడుచున్నాము. సాతానుడు ఈ భూగ్రహానికి వెలుపల నివాసం చేస్తున్నాడు, గాలిలో. ఒకవేళ మేఘాలు ఉన్నాయి కదా, మేఘాల పైన ఉండేదాన్ని వాయుమండలం అంటాడు, అక్కడ వాడు నివాసం కట్టుకున్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు అంటే వాయుమండలాధిపతిని అంటున్నాడు. గాలిలో తేలాడుతున్నాడు. వాయుమండలంలో వానికి ఒక పెద్ద మీటింగ్ హాల్ ఉంది, మేఘాల కంటే పైన, మేఘాల కంటే పైన. అక్కడ మీటింగ్ పెట్టి వాని ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది? 33 కోట్లు పడిపోయిన దేవదూతలు అంటారు. వాళ్ళందరితో మీటింగ్ వేస్తాడు. నువ్వు ఈ దేశానికి వెళ్ళు, నువ్వు ఈ దేశానికి వెళ్ళు, నువ్వు ఈ రాష్ట్రానికి వెళ్ళు, నువ్వు ఈ జిల్లాకి వెళ్ళు, నువ్వు ఫలాని వ్యక్తికి వెళ్ళు. ఇట్లా వాళ్ళందరికీ కూడా పాపముల చేత, అపరాధముల చేత, చీకటిలోనికి, మరణంలోనికి, పాతాళంలోనికి వాళ్ళందరినీ మీరు నడిపించండి అని అక్కడ నుండి పంపిస్తూనే ఉంటాడు. వాళ్ళందరూ భూలోకమంతా తిరుగుతారు. కాబట్టి వాళ్ళు భూమి మీదకి వచ్చి కొన్ని పేర్లు పెట్టుకున్నారు. పేర్లు చెప్పండి. ప్రతి ఊర్లో ఉంటారు, మన గేర్లోనే ఉంటారు వాళ్ళు. ఎవరు? ఎల్లమ్మ, సొంకులమ్మ, మహాదేవి, వీళ్ళందరూ వాళ్ళే. పూజనందండి అని చెప్పి పంపిస్తాడు. మోసం చేయండి, అబద్ధం చెప్పండి, వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేయండి. దేవుని చూడకుండా వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేయండి. చేస్తున్నాడు చాలాసార్లు. వాయుమండల అధిపతి వాడు ప్రేరేపించేవాడంట. ఎవరంట?
ఎవరిని ప్రేరేపిస్తాడు? పాపం చేయండి, అపరాధం చేయండి, దోషం చేయండి అని ప్రేరేపిస్తాడు. ఎవరు? వాయుమండల అధిపతి సాతాను. ఒకసారి 2వ వచనాన్ని మరలా బాగా చదువుదాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని. చాలు. అవిధేయులైన వారు ఎవరు? దేవుని సువార్తకు విధేయులు కాని వారంతా విధేయులే. రక్షణ పొందని వారందరూ విధేయులే. అలాంటి వారిని ప్రేరేపిస్తున్నాడు. పాపం చేయమని, దోషం చేయమని, అతిక్రమం, అన్యాయం, దుర్మార్గం చేయమని, రక్షణ పొందని వారిని అందరినీ కూడా అపవాది, వాయుమండల సంబంధి అధిపతి వారిని ఏం చేస్తున్నాడంట? ప్రేరేపించే శక్తి వాడే ప్రేరేపిస్తున్నాడు అనేక పాపములు చేయనట్లుగా. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో, కడవరి కాలంలో, రాకడ దినాలలో ప్రజలని అతివేగంగా, మనుషులందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజల్ని ఏం చేస్తున్నాడు? దేశాలనే వాడు ప్రేరేపిస్తున్నాడు. అవిధేయులైన వారిని ప్రేరేపిస్తాడంట, విధేయులైన వారిని కాదు. ఎవరిని? అవిధేయులైన, దేవునికి లోబడని వారిని, రక్షణ పొందని వారిని వాడు ప్రేరేపించి పాపం చేస్తాడు. ఆ ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున. చాలు. ఇప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. వాయుమండల అధిపతి. కొంతమంది సగం కర్లే తెలిసినారు, అస్సలు వీలు కాదు. వాయుమండల అధిపతి అని పౌలు చాలా పేర్లు పెట్టినాడు. వాయుమండల అధిపతి, సాతాను, ప్రేరేపించువాడు, నాశనం చేయవాడు, ఇలా చాలా పేర్లు చెప్పినాడు. ప్రస్తుతం ఈ ప్రపంచము వాని అధికారం కింద ఉంది. ఎవరి అధికారం కింద ఉంది? వానికి అధికారం కింద ఉంది. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక నిమిషం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. చాలు. లోకమంతా ఎవరి అందుందంట? దుష్టుని అందుంది, అపవాది కింద ఉంది, వాని అధికారం కింద ఉంది అని యోహాను భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మనమైతే సత్యవంతుని యందు ఉన్నాం, సత్యవంతుని యందు అంటుకట్టబడి ఉన్నాం. మనం లోకమైతే దుష్టుని యందు ఉన్నది అనే మాట చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు, సాతానుడు లోకానికి శిరస్సు. ఎవరికి శిరస్సు? లోకానికి శిరస్సు. సంఘమైతే సంఘానికి శిరస్సు ఎవరు? కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, నాకు సాతానికి తేడా చెబుతాను వినండి జాగ్రత్తగా అన్నాడు. ఎవరు? యేసుప్రభు చెప్పాడు, తన శిష్యులతో చెప్పాడు, సంఘముతో చెప్పాడు. అపవాదికి నాకున్న తేడా మీరు గమనించండి అన్నాడు. చూద్దాం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. కొంచెం పేపర్ల శబ్దం ఆగిన తర్వాత చదవచ్చు. అందరు చదవండి. యేసుప్రభు చెప్తున్నాడు సాతాను గురించి. 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. సాతానుడు 3 పనులు చేస్తాడు. జాగ్రత్త. మొదటిది ఏం చేస్తాడో తెలుసా? దొంగతనము చేస్తాడు. దొంగతనం చేయడానికి మా ఇంట్లోకి ఎట్టొస్తాడు సార్? ఏదైనా తోటలోకి పోయినాడు. ఏదైనా తోటలోకి పోయి దొంగతనం చేసినాడు. ఏమని దొంగతనం చేసినాడో తెలుసా? బాగా వినండి, జాగ్రత్తగా వినండి. సాతానుడు ఏదైనా తోటలోనికి వెళ్ళి
దొంగతనం చేసినాడు. ఏమి దొంగతనం అంటే ఆదాము చేతిలో ఉన్న అధికారాన్ని సాతానుడు దొంగలించాడు, తీసుకుని వెళ్ళి వాని స్వాధీనము చేసుకున్నాడు. కాబట్టి ఆదాముకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ అధికారాన్ని ఏదేను తోటలోనికి సర్పము రూపంలో ఉంచి ఆదాముని మోసం చేసి అతని చేతిలో ఉన్న అధికారాన్ని దొంగతనము చేశాడు. సరే, దొంగతనం చేసి 6000 సంవత్సరాలు తన అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు సాతానుడు. యేసు ప్రభు అంటున్నాడు, 6 రోజులు నీ దగ్గర ఉంది, 7వ రోజు 1000 ఏళ్ల పరిపాలనలో రాజుల రాజుగా నేను వస్తాను, మరలా నీ చేతిలో ఉన్న అధికారాన్ని నేను తీసుకొని నా ప్రజలతో కూడా ఈ ప్రపంచాన్ని ఏలుతాను. హల్లెలూయా. నీవు దొంగతనం చేసి తీసుకొని వెళ్ళావు, నా పిల్లల చేతిలో ఉన్న అధికారాన్ని నువ్వు తీసుకొని వెళ్ళావు, నేను మరలా వస్తా, వారి పాప పరిహారం నేనే చెల్లించాను, మరలా నీ చేతిలో ఉన్న అధికారాన్ని కూడా నేనే తీసుకుంటా. ఎప్పుడు ఇచ్చాడో అధికారం ఒక్కసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదాముకి అధికారం ఎప్పుడు ఇచ్చినాడో చెబుతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుదాం. అందరు కూడా తీయండి. ఆదికాండం 1వ అధ్యాయం ఫస్ట్ పేజీ 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏలండి, నేను మీకు అధికారం ఇచ్చాను. కానీ సాతానుడు వచ్చాడు, వాళ్ళ అధికారం అంతా, వారి మహిమనంతా, వారి జీవమనంతా తీసివేశాడు. మొదట దొంగతనానికి వస్తాడంట. రెండవది ఏం చేశాడు? ఆదాము చేతిలో ఉన్న అధికారాన్ని దొంగతనము చేశాడు. రెండవది ఏం చేశాడు? నరహత్య చేశాడు. అనగా పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిపోయి ఉన్నారు. ఆత్మీయంగా వాళ్ళని చంపేశాడు, ఆత్మీయంగా వాళ్ళని హత్య చేసేసాడు, దేవునితో కనెక్షన్ లేకుండా చంపేసినాడు. రెండవ పని ఏంటి? హత్య. మూడవ పని ఏం చేశాడు? చూడండి, నాశనము, అనగా నిత్య నాశనము, నిత్య నరకాగ్ని గుండానికి అనేక వేల లక్షల కోట్ల మందిని వారసులుగా చేశాడు. ఎవరు? దొంగతనం చేశాడు, హత్య చేశాడు, నిత్య నాశనానికి గురి చేశాడు. ఇది అపవాది లక్షణం, సాతాను లక్షణం. కాబట్టి పిల్లరా, జ్ఞాపకం చేస్తుంది, వాడెంత ప్రమాదకరం, వాడెంత నాశన పాత్రుడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని, దేవా, సాతానుడు వస్తాడు, ఏం చేస్తాడు? పాట ఉంది కదా, వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు, పట్టుకుంటాడు, చంపేస్తాడు. అప్పుడప్పుడు ఈ లోకాశలు, శరీరాశలని నూకలు చల్లుతాడు, నీ ముందు వల వేస్తాడు, మోసం చేస్తాడు, సెల్ ఫోన్ అనే వల వేస్తాడు, నెట్ అనే వల వేస్తాడు, యవనస్తులని, పెద్దల్ని, పిల్లల్ని, అందరినీ ఇంటర్నెట్ అనే వల, దాంట్లో ఇరికించి జీవితాలని దొంగతనం చేసి, హత్య చేసి, నిత్య నాశనానికి వారిని వారసులుగా చేస్తాడు. వాడు చేసే 3 పనులు. వాయుమండల సంబంధమైన అధిపతి, వాడెంత ప్రమాదమో చూడండి. యేసు ప్రభు ముందే చెప్పాడు, వాడు వస్తాడు, దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, మిమ్మల్ని సర్వనాశనము చేస్తాడు. జాగ్రత్త సంగమా, విశ్వాసులారా జాగ్రత్త అని చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక పని కూడా చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 4:4. కరెక్టేనా? మొదటి కొరింథీనా? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను అనే వచనం 4వ వచనమేనా? అది మొదటి రెఫరెన్స్ మనం చూద్దాం. వాడు ఏం చేస్తారంటే, చివరిగా వారి మనోనేత్రలు, నేను దొంగలించబడ్డానా,
నేను హత్య చేయబడ్డానా, నేను నిత్య నాశనానికి వారసుడనయ్యానా అన్న సంగతి గుర్తించకుండా వారికి ఏం చేస్తారంట? గుడ్డితనము కలగజేస్తారు. చాలా మందికి 2 కొరింథీ 4:4, 1 కొరింథీ కాదు, 2 కొరింథీ 4:4. అందరూ కూడా తీయండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగిస్తుంది. నేను నరకానికి పోతానా, నేను పాతాళానికి పోతానన్న సంగతి ఎరగకుండా చాలా మంది లోకములో బ్రతుకుతున్నారు. వారి మనోనేత్రములకి అపవాది వాయుమండల సంబంధమైన సాతానుడు ఏం కలగజేశాడంట? గుడ్డితనం కలగజేశాడు. చాలా మంది విశ్వాసులు కూడా నేను ఆత్మీయంగా బలంగా ఉన్నానా, బలహీనంగా ఉన్నానా, వాక్యం లేదుగానా, ఎదగలేనా అన్నటువంటి గ్రహింపు లేకుండా కూడా గుడ్డితనంలో ఉంటారు. కాబట్టి మెలకువగలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానము చేయాలని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి పిల్లరా, ఇప్పుడు 3వది అయిపోయింది. మొదటిది పాపమనగా చూసామా లేదా? ఏ డౌట్ చెప్తున్నారు? చూసాం. 2వది మరణమనగా చూసాం. 3వది సాతానుడనగా చూసాం. 4వది ఈ ప్రపంచ ధర్మము, ఈ లోకం కూడా మనల్ని నాశనము చేస్తుంది. అందుకొరకే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున. చదువుదాం ఒక్కసారి ఆ మాట, ముగించుకుందాం. చివరి మాట 2వ అధ్యాయం. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుని వారితో కలిసి సాతాను ద్వారా ఈ 4వ పాయింట్ వినే ముందు సాతాను ద్వారా ఏమొచ్చిందంట? మనకి ఏమొచ్చింది? దేవుని ఉగ్రత. అపవాదికి లోబడి వాని కార్యాలని మనం జరిగిస్తూ ఉంటే మన మీద ఏముందంట? దేవుని ఉగ్రత ఉంది. 2వది నాశనం ఉంది. 3వది నరకము ఉంది. ఇది సాతానుతో కలిసి మనం చేసిన పనుల ద్వారా దేవుని ఉగ్రత, తర్వాత 2వది నాశనము, 3వది నరకం. దేవుని ఉగ్రత కింద ఉన్నారు. చివరి మాట ఈ ప్రపంచ ధర్మము అంటే అర్థం ఏంటి? ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ఈ ప్రపంచ ధర్మము అంటే చెప్పండి, త్వరగా చూద్దాం. ఈ ప్రపంచ ధర్మము అనగా జ్ఞాపకం చేసుకుంటే యుగము అని అర్థం. ఏంటి యుగము? ఒక యుగము. అది ఎప్పటి నుంచి? యుగము అంటే ఆదాము యొక్క పాపము నుండి ఉన్న దానిని ఏమంటారు? యుగము అంటారు. 2వ యుగం ఏంటి? 1000 ఏళ్ల పరిపాలన దాటిన తర్వాత నీతి రాజ్యం, అది 2వ యుగం. దాంట్లోకి వెళ్తాం. ఇప్పుడున్నటువంటి సాతాను పరిపాలన అంతా కూడా ఒక యుగము అంటారు. దీనిని గ్రీకులో అయోన్ అంటారు. అయోన్ అంటే యుగము అని అర్థం. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొత్త ఆకాశము, కొత్త భూమి మీద మనమందరం కూడా దేవునితో నివాసము, పరిపాలన చేస్తాం. అది ఇంకొక యుగము. ఇప్పుడైతే ఇది సాతాను యుగము, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచేటువంటి యుగముగా మనం చూస్తాం. ఇదొకటి మనం చూసుకొని ముగించుకుందాం. మనమందరం కూడా ఈ యుగంలో ఉన్నామా? 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామా? ఏ యుగంలో ఉన్నాం మనం? ఏ యుగంలో ఉన్నాం? గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 1:4. ప్రస్తుతము దుష్టకాలము నుండి విమోచించి ఉన్నాడు. దుష్టకాలం, దుష్టయుగము నుండి ఆయన మనల్ని ఏం చేశాడంట? విమోచించి ఉన్నాడు అనే మాట మనం దేవుని వాక్యంలో చూస్తాం. మనమందరం ఏ కాలంలో ఉన్నామంటే దుష్ట కాలంలో, అపవాది కాలంలో, అపవాది యుగంలో మనమందరం కూడా ఉన్నామని ఆ దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. కానీ పిల్లరా, హల్లెలూయా, అయిపోయింది, నేను ముగిస్తున్నాను.
ఈ దుష్టలోకాన్ని నీవేం చేయొద్దు, అనుసరించవద్దు. పౌలు అంటున్నాడు రోమపత్రిక 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. రోమపత్రిక 12:2. రోమపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు మనసు మారి రూపాంతరం పొందండి. కేవలం స్పీడ్గా రెఫరెన్స్ ఉంది, అది రాసుకునే వాళ్ళ కొరకు చెబుతున్నా. స్పీడ్గా రెఫరెన్సులు. ఈ లోక మర్యాదను సంఘం ఏం చేయొద్దు, అనుసరించొద్దు. మర్యాద, ఈలోక ధనము, ఈలోక ఆస్తి, ఈలోక వస్త్రాలు, ఈలోక బంగారు, ఈలోక చదువులు, ఇవన్నీ కూడా ఏమేమో సంపాదించుకునే వీటన్నిటిని కూడా ఈలోక మర్యాద. ఇంకో రకంగా చెప్పాలంటే మొదటి యోహాను పత్రికలను చెప్పాడు. ఈ లోకము అనగా చాలా మంచి డెఫినేషన్ ఇచ్చినాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ లోకము దాని ఆశయు గతించుచున్నవి, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నివసించు. కాబట్టి నేత్రాశ, శరీరాశ, జీవపు. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. స్పీడ్గా రెఫరెన్స్ చదివి ముగించుకుందాం. మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు. మనం ఎవరమంట? ఈ లోక సంబంధులము కాదు, మనము ప్రభువారం, దేవుని పిల్లలం. ఎఫెసీ పత్రిక 1:20, రాబో యుగమునందు ఉండేవారం మనం. ఈ యుగము, ఈ లోకము. నేను ముగిస్తున్నా. ఈ యుగం శాశ్వతమా, నిత్య యుగం శాశ్వతమా? నిత్య యుగం శాశ్వతం. పౌలు అంటున్నాడు, ఈ యుగమునందును రాబో యుగమునందును తరతరాలలో మనం క్రీస్తుతో కూడా ఉంటాం. కాబట్టి ఈ లోక సంబంధమైన మర్యాదను మీరు అనుసరించొద్దు. చదువుదాం ఆ మాట దేవుని వాక్యంలో. ఎఫెసీ 1:20, ఇంతకు ముందు చదివిన వచనమే. ఎఫెసీ 1:20, క్రీస్తును లేపి ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ యుగమందు కూడా సింహాసనం మీద ఉన్నాడు. రాబోయే యుగమునందు కూడా ఆయన ఎక్కడ ఉంటాడు? సింహాసనం మీద ఉంటాడు. కానీ సాతానుడు త్వరలో ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళంకి వెళ్ళిపోతాడు. ఈ లోకం కూడా ఏమైతుంది? గతించిపోతుంది. నూతన ఆకాశం, నూతన భూమి కింద మనం సదాకాలం ప్రభుతో ఉంటాం. కాబట్టి ఈ లోక మర్యాదను నీవు అనుసరించవద్దు అంటున్నాడు. ఇది దేవుని పిల్లలు. కారణం ఏంటంటే మనం ఈ లోక సంబంధులము కాదు. కాబట్టి రాబోయే యుగమునందు కూడా ఈ లోక సంబంధాలకు పాప క్షమాపణ ఉందా? లేదు. మత్తయి సువార్త 12:32. పాప క్షమాపణ లేదు. ఈ లోక సంబంధాలకి, అపవాది సంబంధాలకి ఈ యుగమునందును రాబో యుగమునందును ఏం లేదంట? పాప క్షమాపణ లేదు. వారు నిత్య నరకాగ్ని గుండానికి వారసులు అంటున్నాడు. కాబట్టి పునర్జన్మ సంబంధమైనటువంటి యుగం అంటే రాబోయే యుగం, నూతన ఆకాశం కింద మనం ఉంటామని ఆ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ చివరి వచనంలో మనం చూస్తే ఈ యుగం యొక్క అధికారి ఎవరు అంటే సాతాను. వాని అధికారం త్వరలో నశించిపోతుంది, నాశనం అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు సాతానుని సిలువలో ఏం చేశాడు అంటే మనకందరూ తెలుసు. బాగా అర్థం చేసుకుందాం. చివరి వచనం నేను చదివి ప్రార్థన చేస్తాను. పిల్లరా, సాతాన్ని పట్టుకొని
అని అనుకున్నాడు. సాతానుడు అనుకున్నాడు, యేసు ప్రభుని సిలువకేశాను, మేకులు కొట్టాను, చంపేశాను, సమాధి చేశాను, ఈయన చాప్టర్ ఇందంతో క్లోజ్ అనుకున్నాడు. కానీ సాతాను యొక్క తలను చితకగొట్టాడు. జీవాన్ని ఆయన ఉనికిలోనికి తెచ్చాడు. జీవాన్ని మనుషులందరికీ అనుగ్రహించాడు. అపవాదిని ఓడించాడు. వాని తలను చితకగొట్టాడు సిలువలో అన్న సంగతి ఎరగక వాడు బ్రతుకుతున్నాడు. ఆ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు. మరియు అపరాధముల వలన మృతులై ఉండగా వాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాను. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. అర్థమైన చెప్పండి, అర్థం కాకపోతే చెప్పాకండి. సాతానుని, వారి శక్తులని, వారి అధికారాన్ని పట్టి తెచ్చి ఏం చేశాడంట? బాహాటముగా అవమానము చేశాడు. ఒక రాజు ఉన్నాడు, ఇంకొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాజును ఓడించాడు. ఆ రాజు యొక్క అధిపతులని అందరినీ బానిసలుగా పట్టుకొచ్చి తన రాజ్యంలో అందరి ఎదుట అవమానంగా ఊరేగింపు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సాతాన్ని పట్టి తెచ్చి బంధించి వారిని బాహాటముగా అవమానపరిచాడు, ఓడించాడు, వాని తలను చితకగొట్టాడు. ఇది మన విజయం. కాబట్టి పిల్లరా, ఇంత గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేశాడు. మొదటి మాట, పాపం అంటే ఏంటో చూశాం, మరణం అంటే ఏంటో చూశాం. రెండవది, సాతానుడు అంటే ఏంటో చూశాం. చివరిది, ఈ ప్రపంచ ధర్మం ఏంటో, ఈ లోకం అంటే ఏంటో చూశాం. వీటన్నిటి నుండి తప్పించి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. దేవ, ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని, ఇంత నిత్య జీవాన్ని, ఇంత మహిమను, ఇంత గొప్ప మహిమలో కానీ రాబోయే రాజ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ఏమిచ్చి నీ రుణము తీర్చగలము దేవ. ఏమిచ్చినా రుణస్థులమే. విరిగి నలిగిన హృదయంతో నీ కొరకు సత్క్రియలు చేస్తూ, నీతి క్రియలు చేస్తూ, రక్షణ క్రియలు చేస్తూ ఈ లోకములో మేము జీవిస్తాము దేవ. అపవాది క్రియలు చేయము, మోసపోము, పాపపు కార్యాలు, అపరాధపు కార్యాలు మేము చేయము దేవా. ఇంత గొప్ప విడుదల, ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చి మా మరణాన్ని తీసివేసావు, మా పాపాలను తీసివేసావు, అపవాదిని ఓడించావు, ఈ లోకాన్ని ఓడించావు, మమ్మల్ని విజయ వీరులుగా నిలబెట్టావు దేవా. ఇంత గొప్ప రక్షణను బట్టి నేను స్తుతిస్తూ నీ కొరకు మేము జీవిస్తాం అని తీర్మానం చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. తల్లంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యాన్ని విని ఉండగా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచ్చిన భాగాలు, పాపమును, మరణమును, అపవాదిని, లోకమును ఓడించిన ప్రభు, మనకు విజయం ఇచ్చిన ప్రభు, మనకు రక్షణ ఇచ్చిన ప్రభు, మన నిత్య జీవానికి వారసులుగా చేసిన ప్రభు అని అంటున్నాడు. నా కొరకై సత్క్రియలు చేయండి, నీతి క్రియలు చేయండి, రక్షణ క్రియలు చేయండి, నా మహిమ కొరకు జీవించండి. ఈ లోకాశల కొరకు, శరీరాశల కొరకు, మనసు యొక్క ఆశల కొరకు జీవించగా నిత్య జీవము కొరకైన కార్యాలు చేయండి. కాలం సమీపమైంది, రాకడ సమీపించింది. మోసపోవద్దు. ఈ లోక సంబంధమైన దేవత, అపవాది, అవిధేయులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడు.
మనమైతే వెలిగించబడిన వారు. అవును దేవా, మా నేత్రాలు వెలిగించావు, మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తాం. దాని కొరకే బ్రతుకుతాం, దాని కొరకే జీవిస్తాం. మా ప్రతి పని, ప్రతి ఆలోచన, మా బలము, మా శక్తి, మా ధనము, మా సమయము, మా జీవితం, మా శరీరం సమస్తం నీ మహిమ కొరకే దేవా. తీర్మానం చేసుకుందాం. గొప్ప స్థితిని, గొప్ప రక్షణ, గొప్ప మహిమను, గొప్ప నిత్య జీవాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. కోల్పోవద్దు, విడిచిపెట్టవద్దు, అపవాది చేత మోసపోవద్దు. అవును దేవా, నీ ఎదుట కిరీటాన్ని ధరించిన వాని వలె ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకోవాలి దేవా. సిద్ధపడదా, తీర్మానం చేసుకుని కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ జీవవాక్యమును ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. మా ప్రభా, పాపమును, మరణమును, సాతాన్ని, లోకమును ఓడించిన దేవుడు దేవ, మీకు స్తోత్రాలు. వాక్యం ప్రతి బిడ్డను దర్శించండి. మీ కొరకై సత్క్రియలు చేసే బిడ్డలుగా ఉండే కృప దయచేయండి. మితబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపజేసి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.